హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు పొద్దున్నే పెద్దోడు మా వారు మార్కెట్ కి అయితే వెళ్లారు. ఇంకా మా టామీ లక్కీ వీళ్ళిద్దరి గొడవ తీర్చలేక నేను అల్లాడిపోతున్నాను. రోజు లక్కీ ఏమో టామీతో ఆడుకుందామని చూస్తుంది, టామీ ఏమో లక్కీని చూసి భయపడుతుంది, దగ్గరికి రాని. టామీకి కోపం వస్తే మాత్రం లక్కీని కొరికేస్తుంది. అప్పుడు నేను గట్టిగా అరుస్తే అప్పుడు మెలకుండా సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతుంది. టామీకి ఎందుకు అంత లావు బెల్ట్ వేసారు అని కామెంట్ పెట్టారు. సన్నగా ఉన్న బెల్ట్ వేస్తే అది తెంపేసుకుని రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కరుస్తుంది, అందుకని కొంచెం మందంగా ఉన్న బెల్ట్ అయితే వేసాము. ఇంకొకరేమో లక్కీని తీసుకొచ్చారు కదా, దాన్ని మధ్యలో వదిలేయబాకండి అని కామెంట్ పెట్టి, ప్రాణం పోయినా కూడా ఆ పని చేయము, ఎంతో ఇష్టంగా ఈ రెండింటిని అయితే పెంచుతున్నాము. కొంతమంది మనుషులను చూస్తుంటే ఇవే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్న నుంచి నైట్ దాకా ఎంతో కష్టపడతాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత అవి మా మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే మేము చేసిన కష్టమంతా మర్చిపోతాము. 100 రెట్లు కొంతమంది మనుషుల కంటే ఇవే బెస్ట్ అనిపిస్తుంది మాకు. ఎల్లుండు మంగళవారం ఆంధ్ర అయితే బయలుదేరుతున్నాము. వారానికి సరిపడా మామిడి పళ్ళు తీసుకొచ్చి షాప్ లో అయితే పెట్టాము. దుర్గారావు మా పెద్దోడు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళైతే సేల్ చేస్తా ఉంటారు మేము వచ్చిందాకా. అంటే మామిడి పళ్ళు పచ్చికాయలు తీసుకొచ్చాము, అవి రోజు కొంచెం కొంచెం మాగుతా ఉంటాయి, ఇంకా అవి అమ్ముతా ఉంటారు. ఈ సంవత్సరం మామిడి పళ్ళు చాలా బాగా వచ్చినాయండి. స్టార్టింగ్ లోనే స్వీట్ గా ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు పేర్లు కూడా భలేగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. నేను ఒక రోజు ఒక వీడియోలో మొత్తం అసలు ఎన్ని రకాలు మ్యాంగోస్ ఉన్నాయి అయితే చెప్తాను. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే షాప్ దగ్గర ఎవరొక్కరు ఉండాలి కాబట్టి అది 3 నెలలే బిజినెస్ జరిగేది, తర్వాత అంతేం ఉండదు. అందుకని నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము. కొంచెం అర్జెంట్ పని ఉంది, అందుకని వెళ్తున్నాము. తిరుపతమ్మ కూడా ఉంది కదా, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, అందుకని ధైర్యంతో వెళ్తున్నాం. వైజాగ్ లో ఉన్న మా ఫ్రెండ్ కోసం మామిడి పళ్ళు అయితే పంపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్తుంది, ఎందుకంటే అన్న అమెరికాలో జాబ్ చేస్తున్నారు. పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకని అమెరికా వెళ్తుంది. ఇంకొక 10 days మాత్రం వైజాగ్ లో ఉంటాను బాబాని, మామిడి పళ్ళు పంపించు అని అడిగింది, అందుకని ఆమె కోసం అయితే పంపిస్తున్నాను. బెంగళూరులో బస్సు ట్రావెల్స్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ తెలిసిన అతను ఉన్నాడు, అతని ద్వారా బస్సులో వేసి వైజాగ్ అయితే పంపించాము. పెద్దోడు వస్తూ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. మా అందరికి జలుబులు ఉన్నా కూడా ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం జలుబులు గిలుబులు మొత్తం పక్కన పెట్టేసి ముందు ఐస్ క్రీమ్ తినేస్తాం. మా ఇంట్లో వాళ్ళందరికి అంత ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి.